ఎవరు ఊహించలేని మోసం, ఎవరు అంచనా వేయలేని చాకచక్యం. ఒక ఫ్లోరిడా వ్యక్తి టికెట్ లేకుండా 6 సంవత్సరాల పాటు 120 విమానాల్లో ప్రయాణించాడు. అతడు పైలట్ కాదు, అతడు క్యాబిన్ క్రూ కూడా కాదు. కానీ ఏవియేషన్ హిస్టరీలోనే ఎవరు ఊహించని మోసం చేశాడు. అతడు టికెట్ లేకుండా ఎలా ప్రయాణించగలిగాడు? అమెరికన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఎవరు చేయలేని పని ఎలా చేయగలిగాడు? అసలు అతను వేర్వేరు ఎయిర్లైన్స్ని ఎలా మోసగించగలిగాడు? ఇదంతా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. అతడు 35 సంవత్సరాల టైరాన్ అలెగ్జాండర్, సౌత్ ఫ్లోరిడాకు చెందినవాడు. అమెరికన్ విమానయాన చరిత్రలోనే ఎవరూ చేయలేని మోసాన్ని ఇతను చేసి చూపించాడు. 2018 నుండి 2024 వరకు, అంటే 6 సంవత్సరాల వరకు విమాన సిబ్బందిలాగా చెప్పుకుంటూ అధికారులకు దొరకకుండా, ఎయిర్లైన్ సిబ్బందికి అనుమానం రాకుండా విమానాలు ఎక్కేవాడు. తానే కాకుండా తన మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా టికెట్ లేకుండా ట్రావెల్ చేయించేవాడు. అసలు అతడు ఏం చేశాడు, ఎలా చేశాడు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎయిర్లైన్స్లో ఎయిర్లైన్ ఎంప్లాయీ ట్రావెల్ ప్రోగ్రామ్ లేదా నాన్ రెవెన్యూ ట్రావెల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. విమాన ఉద్యోగులు అంటే పైలట్స్ మరియు ఫ్లైట్ అటెండెంట్స్, వీరి కొరకు ఫ్రీగా లేదా తక్కువ ధరకే ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. ఇది ప్రతి ఎయిర్లైన్స్ వారి ఉద్యోగస్తులకు ఇచ్చే బెనిఫిట్ లాంటిది. అయితే ఈ సిస్టంలోని లూప్ హోల్స్ని టైరన్ అలెగ్జాండర్ క్యాచ్ చేసుకున్నాడు. యాక్చువల్గా టైరన్ అలెగ్జాండర్ అంతకుముందు ఒక ఎయిర్లైన్స్లో నాన్ క్రూగా పనిచేసేవాడు. క్రూ అంటే పైలట్ మరియు ఫ్లైట్ అటెండెంట్స్ని క్రూ అంటారు. వారు కాకుండా మిగతా అందరినీ కూడా నాన్ క్రూ అని పిలుస్తారు. అయితే ఎయిర్లైన్స్లోని ఇంటర్నల్ విషయాలు మరియు ఎంప్లాయీస్ ట్రావెల్ ప్రోగ్రామ్ గురించి తెలిసినవాడు కనుక దానిలో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డాడు. తను ఒక ఎయిర్లైన్ క్రూ అని డమ్మీ ఐడిని సృష్టించి అమెరికన్, డెల్టా, యునైటెడ్ మరియు స్పిరిట్ ఎయిర్లైన్స్ని మోసగించాడు. అతడు 30కి పైగా నకిలీ బ్యాచ్ నంబర్లు ఇంకా ట్రావెలింగ్ డేట్స్ని ఫ్యాబ్రికేట్ చేసి 120 సార్లు ఫ్రీ ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేయగలిగాడు. అతడే కాకుండా అతని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రీ టికెట్స్ బుక్ చేసి ఇచ్చేవాడు. ఇతడు కేవలం స్పిరిట్ ఎయిర్లైన్స్లో $150,000 మోసానికి పాల్పడ్డాడు. అంటే $1,30,00,000 మోసానికి పాల్పడ్డాడు. అతడు హుందాగా ఎయిర్పోర్ట్ క్రూలాగా నడుస్తూ టెర్మినల్స్లో, జెట్వేస్లో కూడా అనుమానం రాకుండా తిరిగేవాడు. అసలు ఇంత హుందాగా ఎలా మోసం చేయగలిగాడు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి జవాబు ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్పోర్ట్ సిస్టమ్స్లో ఉన్న లూప్ హోల్స్ అని కారణం చెప్పాలి. మొదటగా ఎంప్లాయీ బుకింగ్ పోర్టల్లో ఈజీగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వారి బుకింగ్ పోర్టల్లో పైలట్ లేదా క్యాబిన్ క్రూ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎలాంటి రియల్ టైం వెరిఫికేషన్ ఉండదు. అయితే అక్కడ అలెగ్జాండర్ ఫేక్ బ్యాచ్ నెంబర్స్ ఇంకా హైరింగ్ డేట్స్ ఉపయోగించి మోసం చేయగలిగాడు. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా రాంగా అనే క్రాస్ చెక్ అందులో లేనందున ఇతను మోసం చేయగలిగాడు. ప్రతి ఎయిర్లైన్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరి ఎయిర్లైన్స్ క్రూ అయినా వేరే ఎయిర్లైన్స్లో వెళ్ళాలి అనుకుంటే వారికి ఫ్రీ టికెట్ లేదా డిస్కౌంటెడ్ టికెట్ ఉంటుంది. అలెగ్జాండర్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక ఎయిర్లైన్స్ క్రూ లాగా ఫేక్ ఐడిని సృష్టించి వేరే ఎయిర్లైన్స్లో ఫ్రీ టికెట్ని బుక్ చేసేవాడు. రెండవది, ప్రతి ఎయిర్లైన్స్లో తమ సొంత బుకింగ్ పోర్టల్ ఉంటాయి. అన్నిటి డేటాబేస్ ఒక్క దగ్గర చూపించే యునైటెడ్ డేటాబేస్ సిస్టమ్ వారి దగ్గర లేనందున ఒకే వ్యక్తి మల్టిపుల్ బ్యాచ్ నెంబర్స్తో ట్రావెల్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వారు క్యాచ్ చేయలేకపోయారు. మూడవది, ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అని కూడా చెప్పొచ్చు. అలెగ్జాండర్ ఫేక్ ఐడీలతో క్రూ మెంబర్స్తో కలిసి తిరిగేవాడు. ఎందుకంటే ఎక్కడా కూడా ఫేక్ ఐడి చెకింగ్ ఉండకపోవడమే దానికి కారణం. అమెరికాలో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ TSA ఆధ్వర్యంలో ఉంటుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ వీరు కూడా అతన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో తిరుగుతున్నా కూడా 6 సంవత్సరాలుగా గమనించలేకపోయారు. ఏరోప్లేన్ కాక్పిట్లోకి ఎంటర్ కావడానికి పైలట్లు మొదటగా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కాక్పిట్ యాక్సెస్ సెక్యూరిటీ సిస్టమ్ అంటారు, CASS అని అంటారు. కానీ కాక్పిట్లోకి ఎంటర్ కావడానికి రియల్ టైం చెక్స్, బయోమెట్రిక్స్ లాంటి చెక్స్ ఉంటాయి. అలాంటిది వేరే క్రూ మెంబర్స్కి లేనందున అలెగ్జాండర్ చేసిన ఈ మోసం బయటపడలేకపోయింది. 2024లో మొదటిసారి ఒకే వ్యక్తి డిఫరెంట్ బ్యాచెస్తో బుకింగ్ చేస్తున్నాడు అనే విషయం గమనించిన TSA వారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయగా అలెగ్జాండర్ ట్రావెల్ హిస్టరీ అంతా బయటపడింది. వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతడు 34 సార్లు ఒకే ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయగలిగాడు. మొత్తం మీద అతను 120 సార్లు ఫేక్ ఐడీస్తో వితౌట్ టికెట్ ట్రావెల్ చేశాడు. ఈ మోసం బయటపడిన తర్వాత జూన్ 5, 2025లో ఫెడరల్ జ్యూరీ అతన్ని మోసాన్ని వైర్ ఫ్రాడ్గా పరిగణిస్తూ అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ ఏరియాస్ని ఫేక్ ఐడీస్తో ప్రవేశించినందుకు గాను 10 సంవత్సరాల జైలు శిక్ష, అంటే మొత్తం 30 సంవత్సరాల జైలు శిక్ష పడింది. వైర్ ఫ్రాడ్ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ని ఉపయోగించి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడం. అంటే ఇంటర్నెట్, ఫోన్ కాల్స్, మెసేజెస్ లేదా ఈమెయిల్స్ని ఉపయోగించి ఆర్థిక నేరం చేయడాన్ని వైర్ ఫ్రాడ్ అంటారు. అయితే
అలెగ్జాండర్ చేసిన ఈ మోసాన్ని ఒక చిన్న మోసంగా చూడలేము, ఎందుకంటే అతడు సెక్యూర్ ఏరియాస్లో కూడా తన ఫేక్ ఐడితో ధైర్యంగా తిరగలిగాడు. ఇలా ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసి ఉంటే, అంటే చట్ట వ్యతిరేక శక్తులు ఎవరైనా చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అలెగ్జాండర్ కాక్పిట్లోకి వెళ్ళడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ సెక్యూర్ ఏరియాస్ని బైపాస్ చేసుకుంటూ ధైర్యంగా తిరగడం అనేది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి తన లూప్ హోల్స్ని సరిదిద్దుకోవడం ఎంత అవసరమో తెలిపింది. అయితే ఇక ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్ మరియు రియల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ డేటా చెక్స్ ఉండాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇక ముందు FDA ద్వారా నాన్ రెవెన్యూ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్పై చాలా కఠినమైన రెగ్యులేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే అమెరికాలోని ఒక మామూలు కార్ మెకానిక్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ఇన్వెస్టర్ దగ్గర $1 బిలియన్ మోసానికి పాల్పడ్డాడు. అంటే అక్షరాల 8,500 కోట్ల రూపాయల మోసం. ఈ వీడియో చూడాలంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.